నమస్తే అండి. ఈ మధ్య కాలంలో పారాలిసిస్ పక్షవాతం అనేది చాలా ఎక్కువ అవుతుంది. చాలామందికి స్ట్రోక్ రావడము, పారాలిసిస్ అవ్వడము, ఒక కాలు చెయ్యి, కొంతమంది కాలు మాత్రమే, కొంతమందికి మూతి వంకరపోవడం, కన్ను వంకరపోవడం, ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యకి ఏం పరిష్కారము అంటే ఇక్కడ చూడండి, ఒక తైలం మీకు పై పూటకి మర్దనకి ఇది తైలం కడుపులోకి ఆల్రెడీ 3 వీడియోలు చెప్పాను, చూసుకొని అది కడుపులోకి వాడుతూ ఇది పై పూతకు వాడుతూ వచ్చారంటే 100% ఒక 4-5 నెలల్లో మీరు ఖచ్చితంగా నార్మల్ పర్సన్స్ అవుతారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఇక్కడ మొట్టమొదట ఇక్కడ చూడండి, బందేరాకు. ఈ బందేరాకు తీసుకోవాలి. అదేవిధంగా ఆమిద్దుపు చెట్టు, ఈ ఆకులు కాయలు మొత్తం ఏరు బొబ్బడి మాను బొబ్బడి అంతా వేసుకోవచ్చు, కడ్డి తప్ప ఇంకంతా వాడచ్చు. అదేవిధంగా అతిబల, ఈ అతిబల ఏర్లు ఒక 21 ఏరు, చెట్టు ఒక 4-5 చెట్లు వేసుకోండి. ఒక అంత కర్పూరమాకు, దీనికి ముఖ్యంగా కసివిందాకు కావాలి. ఈ కసివిందాకు ఎక్కువ తెచ్చుకోవాలి. ఇదంతా 100 గ్రాములు వేసారంటే కసివిందాకు మాత్రం 200-300 గ్రాములు వేసుకోవాలి. అదేవిధంగా చూడండి, ఇక్కడ 11 ఉమ్మెత్తికాయలు, 11 ఉమ్మెత్తికాయలు, ఒక ఉమ్మెత్తి ఆకు పేస్టు ఒక 150 గ్రాములు తీసుకోండి. కుప్పింటాకు పేస్టు ఒక 100 గ్రాములు. అడవి తులసి ఇది ఒక 100 గ్రాములు. ఇది చాలా తక్కువనే తీసుకోండి, ఎక్కువ వద్దు. అదేవిధంగా జిల్లేడాకులు, పండు మాగిన జిల్లేడాకులు 21, పచ్చిది 11 ఆకులు. చూడండి, తంగేడాకు 100 గ్రాములు పేస్ట్. ఇవి మొత్తం పేస్ట్ చేసి ఒక పక్కన ఉంచుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక 100 గ్రాములు వాము, ఈ వాము 100 గ్రాములు తీసుకోండి. పిప్పిళ్ళు అండి, పిప్పిళ్ళు కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. ఇదిగోండి, ఇది అక్కల కర్ర అండి, అక్కల కర్ర. ఈ అక్కల కర్ర వచ్చి మీరు 200 గ్రాములు తీసుకోండి. జాజికాయ 100 గ్రాములు అండి. అదేవిధంగా మనకు లవంగాలు 100 గ్రాములు అండి. అదేవిధంగా జీలకర్ర 100 గ్రాములు. చూడండి, ఇది దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్క కూడా 100 గ్రాములు. ఇందులోకి మిరియాలు ముఖ్యంగా 100 గ్రాములు. మిరియాలు మాత్రము సపరేట్గా లాస్ట్ వరకు అలాగే పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు ఇవన్నీ ఈ పేస్ట్ చేసింటారు, ఆకు అల్లం పేస్ట్. ఈ పేస్ట్లోకి వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టేయండి. ఇవి మొత్తం అలాగే నానుతూ ఉంది. నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒరిజినల్ కానగ నూనె ఒక 1/2 లీటరు. అదేవిధంగా సాసుల నూనె 1 లీటరు. నువ్వుల నూనె ఒక 1/2 లీటరు తెచ్చి ఈ పేస్టు ఈ సామగ్రిలు కలిపిండేదంతా ఇందులో వేసేయాలి. వేస్తూ సన్న మంటలో మరిగించాలి. ఏదైనా ఒక తామ్రం రాగి పాత్రలో లేక కుండలో కానీ మరిగించాలి. మరిగిస్తూ కానగమాన చెక్క ఉంటుంది, ఇది ఒక 50% ఉడికింది అన్నప్పుడు కానగమాన చెక్క 1/2 కేజీ తెచ్చి తర్వాత మధ్యంలో వేయాలి. వేసి బెరడు అంటే చెక్క అంటే కానగమాన బెరడు వేసి ఆయిల్ బాగా కాంచుకోవాలి. ఈ విధంగా కాంచుతూ ఇది దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఇమిరిపోయి ఇంకా ఓన్లీ ఆయిల్ మాత్రం మిగిలింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 90% వేడి చల్లబడింది అన్నప్పుడు మిరియాలు 100 గ్రాములు పౌడర్ చేసి పెట్టి, అంటే ఈ పిప్పంతా తీసేసిన తర్వాత ఆ మిరియాలని 100 గ్రాముల పౌడర్ ఇందులో వేసేయాలి. బుస్సు అని కొంచెం పొంగుతుంది, లైట్ ఉడుకుని, ఎక్కువ ఉడుకున్నప్పుడు వేయకూడదు, లైట్గా ఉన్నప్పుడు వేయాలి. ఇందులోకి ముందుగానే తెల్లగడ్డలు కూడా 100 గ్రాములు వేసి ఉండాలి, వెల్లుల్లిపాయలు. అదేవిధంగా ఈ మిరియాల పొడి అంతా వేసి అయిన తర్వాత లాస్ట్ ఫైనల్లో 20 గ్రాములు వాము పువ్వు, 20 గ్రాములు పుదీనా పువ్వు, పచ్చి కర్పూరము లేక గడ్డి కర్పూరం కానీ, ఇప్పుడు మీరు మెంటాలో పెప్పర్మెంట్ అంతా దొరుకుతుంది.
20 షాపుల్లో ఒక 20 గ్రాములు తెచ్చి 3 ఒక దాంట్లో వేసి పెట్టి ఒక బౌల్లో వేసి పెట్టారంటే వాటర్ అవుతుంది. అలా వాటర్ అయ్యిండే జైనీర్ని ఆయిల్లోకి పోసి దీని బాటిల్లో తీసి పెట్టుకొని ప్రతిరోజు మీరు మసాజ్ చేస్తూ వచ్చారంటే మీకు ఎలాంటి పక్షవాతం, పారాలిసిస్, స్ట్రోకు, అదేవిధంగా వాయువు, వాతము, చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడాను రెడీ అవుతూ వస్తుంది. దీన్ని పొద్దున్నే సాయంత్రం బాగా ఆ ప్లేస్ అంతా పూసి మసాజ్ చేస్తూ బాగా, ఎందుకంటే పారాలిసిస్, పక్షవాతం వచ్చిన వాళ్ళు సలువు పదార్థాలు ఎక్కువ కాకూడదు. ఏది పడితే ఆ క్రీములు వాడకండి. ఇది వాడండి, రక్త శుద్ధి చేస్తుంది, ఆ కండరాల్లో ఎక్కడెక్కడ పొట్టిందో అది వదిలేస్తుంది, ఫ్రీ అవుతుంది, చేతుల కాళ్ళకు బలం లేకపోయినా బలం వస్తుంది, మీరు బాగుపడతారు, నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయి. ఇది చాలా అద్భుతమైన తైలం. ఇలాంటిది చాలా వరకు ఎవరు చెప్పరు. ఎందుకంటే చాలామంది అంటే చూడండి, నేను చెప్తా, ఎంతోమంది మన యూట్యూబ్లో ఉన్నారు దరిద్రముండా కొడుకులు. ఈ కసువిందాకు పసురు తీసి వెన్నతో కలిపి పక్షవాతం పేషెంట్లకి మసాజ్ చేసాక ½ kg ఇస్తూ 30,000-40,000 పెరుక్కుంటున్నారు దొంగలు. అవసరం లేదండి. పక్షవాతం పేషెంట్ వస్తే నాటి ఆవు నెయ్యి, కసువిందాకు పేస్ట్ 2 సమానంగా ఈ రసం తీసి నీళ్ళకి లేకూడదండి, దంచి రసం తీయాలి. ఈ రసం ఎంత ఉంటే అంత నాటి ఆవు నెయ్యి కలిపి పూస్తున్నా కూడా రెడీ అవుతారు. దాన్నే మూసి పెట్టుకోవడం లేదు. అందువల్ల ప్రతి చెప్పేస్తున్నాను, చేసి బాగుండి అందరూ బాగుపడాలి, చేసుకోండి. ఎవరికి కావాలి వాళ్ళు, అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేశారంటే దానికి సంబంధించిన మందులు నేను పంపిస్తాను. నమస్తే.